ట్రంప్ వచ్చినప్పటి నుంచి అమెరికా మన పట్ల అహంకారంతో ప్రవర్తిస్తుంది. ఈవెన్ బైడెన్ ఉన్నప్పుడు కూడా మనల్ని దెబ్బతీయాలనే చూసారు. ఎందుకంటే మనం ఇప్పుడు టాప్ 4లో ఉన్నాం. మనం టాప్ 2కి ఎక్కడొచ్చేస్తాం, చైనా లాగా ఆళ్ళకి పోటీ ఎక్కడొచ్చేస్తాం అని భయం ఉంది. అప్పటినుంచి అప్పుడు బైడెన్ అయినా, ఇప్పుడు ట్రంప్ అయినా మనల్ని దెబ్బతీయాలన్నటువంటి కుట్రలోనే ఉన్నారు. ఆ కారణంగానే మనోళ్ళు డిపోర్టేషన్ లాంటి కథలు నడుస్తున్నాయి. మనోళ్ళ మీదన బ్లేమ్ గేమ్‌లు నడుస్తున్నాయి. ఇయన్నీ నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో సుదీర్ఘంగా. దీంతో మనకు అమెరికా మీద కోపం ఉంది. ఆ కోపంతో మనం అమెరికా ఓడిపోయింది, ఇరాన్ గెలిచేస్తుంది అన్నటువంటి ప్రచారం చేసుకొస్తున్నాం మన దేశపు మీడియా, సోషల్ మీడియా గాని. ప్రాక్టికల్‌గా ఇరాన్ అమెరికా మీద గెలుచుద్దా? ఉక్రెయిన్ ఏమన్నా రష్యా మీద గెలిచిందా? అలాగని రష్యా ఉక్రెయిన్ మీద ఏమైనా గెలిచిందా? పాకిస్తాన్ ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచుద్దా? ఏముండదు, సావదు. బేసిక్‌గా యుద్ధం ప్రారంభమయ్యాక ఇందులో గెలుపెవడు, ఓటమెవడు లేదు. ఇద్దరు నాశనం అవుతారు. ఒకడు ఎక్కువ నాశనం అవుతాడు, ఒకడు తక్కువ నాశనం అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఎక్కువ నాశనం అయింది. దానికి సంబంధించినటువంటి దాదాపు 18 ప్రదేశాలు సర్వనాశనమైనయి. మళ్ళీ అవన్నీ కట్టుకోవడానికి కనీసం ఒక 5,00,000,00,00,000 కావాలి. అండర్ గ్రౌండ్ బంకర్‌లు, మిస్సైల్ సెంటర్‌లు, నేవీ, ఎయిర్ ఫోర్సు ఇవన్నీ ఆషామాషీ గాదు. ఆళ్ళ భవనాలు, ఆస్తులు సర్వనాశనం జేస్తున్నారు అయన్నీ. ఇయన్నీ జేసుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు కావాల్సుంటది. అది తెచ్చేవాడు గూడా ఎవడుండడు. కాబట్టి ఎక్కువగా నష్టపోయింది. అలాగే ఇజ్రాయెలు నష్టపోయింది. వీళ్ళు రూ. 100 నష్టపోతే వాడు రూ. 30 నష్టపోతాడు ఇజ్రాయెలోడు. అది తేడా.